దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయములో ప్రతిదినము దేవుని వాక్యము వింటూ మిమ్మల్ని మీరు సరిచేసుకుంటూ ఉన్నారు అని విశ్వసిస్తూ సరిచేసుకుంటున్న మీ అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నిండారులుగా దీవించేవాడుగా ఉన్నాడు. అలాగ దేవుని వాక్యము కొరకు దేవుని సన్నిధానంలో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నిండారులుగా ఆశీర్వదించునుగాక. మంచిది ప్రభునందు ప్రియులారా, గడిచిన దినాల్లో ఒక సందేశాన్ని మనం ధ్యానం చేశాం. దేవుని నమ్మిన వారికి శాపము ఎలా వస్తుంది అని కొన్ని విషయాలు మాత్రమే మనం ధ్యానం చేసి మరలా ప్రభు ఆత్మ నడిపింపును బట్టి మరొకసారి మనం ధ్యానం చేద్దాం అని ముగించాం. అప్పుడు మనము ఏమేమి ధ్యానం చేశాము అంటే 109వ కీర్తన 17వ వచనంలో మంచి వారిని మనము శపిస్తే, మంచి వారిని అసూయ చేత మనం శపిస్తే లేదా వారిని బాధపరిస్తే, వారు ఏ తప్పు చేయకుండానే తప్పు చేసినట్టుగా చిత్రీకరించి అన్యాయముగా వారిని ఏదైనా మాట్లాడితే ఆ శాపము మన మీదికే వస్తుంది అని మనం చూసాం. రెండవది సామెతల గ్రంథం 28-27 వచనాన్ని చూస్తున్నప్పుడు సహాయము చేసేటటువంటి కన్నులు మనకుండి, అంటే వారు ఏదో ఇబ్బందిలో ఉన్నారు, వారి ఇబ్బంది అంతా తీర్చలేకపోవచ్చు మనం, కానీ మన వంతుగా మనం ఏదైనా ఒక చిన్న సహాయం చేయొచ్చు, అయినా మనకెందుకులే అని కన్నులు మూసుకున్నాము అంటే, మనసు త్రిప్పుకున్నాము అని అంటే అది శాపము కలుగుతుంది అని మనం చూసాం. ఈ రెండు మాటలతో సమయం అయిపోవడాన్ని బట్టి మనము మిగతా విషయాలు ధ్యానం చేయలేకపోయాం. ఇప్పుడు ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, మీ కళ్ళ ముందు సహాయము చేయగలిగిన వ్యక్తులు లేకపోతే సహాయం పొందగలిగిన వ్యక్తులు ఎందరో ఉన్నప్పుడు ఎందరికి మీరు సహాయం చేశారు? ఎంతమందికి మీరు మాట సహాయమో, చేతి సహాయమో, ధన సహాయమో ఏమన్నా చేసామో మన జీవితంలో చెప్పుకోవడానికి, మన జీవితంలో చెప్పుకోవడానికి, నేను ఎవరికైనా సహకారిగా ఉన్నాను అని చెప్పుకోవడానికి మన జీవితంలో అంటూ ఏవో కొన్ని ఉండాలి. అలాగ ఉండకపోతే ప్రియులారా, నిజంగా ఎదుటి వ్యక్తులు బాధ అనుభవించడం కాదు, కానీ అది మనకే శాపముని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త పరచబడదాం. చేతనైనంత వరకు, మన చేతనైనంత వరకు సమృద్ధిగా కాకపోయినా, లోకంలో ఒక నానుడింది కదండి, వేన్నీళ్లకు చెప్పండి చల్లీళ్ళు అనేవాళ్ళు. బక్కిటకు వేన్నీళ్లు కాంచుతాం. మీరు చూడండి, ఒక బక్కిటికి వేడి నీళ్లు కాంచుతాం, బక్కిట చల్లనీళ్ళు పోస్తామా? బక్కిట వేన్నీళ్ళలోనికి బక్కిట చల్లనీళ్ళు పోస్తే చల్లగైపోతాయి. అలాగ చెయ్యం మనం. బక్కిట కాంచిన నీళ్ళల్లో మహా అంటే కొన్ని వేస్తాం, దానికి సరిపోతుంది అని. ఇక్కడ అర్థం ఏంటంటే, ఒకరికి ఎవరికైనా సహాయం అవసరమైనప్పుడు అంతా చేయగలిగిన సామర్థ్యం నీకుంటే మంచిదే, లేకపోయినప్పుడు కొంతైనా అది దేవుని పిల్లలకు ఉండాల్సిన గుణం. ఈరోజు దేవుని నమ్మిన వారికి శాపం ఎలా కలుగుతుందో మిగతా విషయాలు, సాధ్యమైనన్ని విషయాలు ధ్యానం చేద్దాం. రాగల దినాల్లో మరొక సందేశంలోనికి వెళ్దాం.
ప్రభు ఆత్మ నడిపించినప్పుడు ఇంకోసారి కూడా ధ్యానం చేద్దాం. ఇప్పుడు మొదటి విషయానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అంటే దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు అన్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. చాలు. మొదటి విషయాన్ని, అంటే ఈ సందేశంలో మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అక్కడ దైవదాసుడైన ఇర్మియా మాట్లాడుతూ నరులను ఆశ్రయించి దేవుని మీద నుండి తన మనస్సు త్రిప్పుకుంటే శాపగ్రస్తుడు అని రాయబడింది. మరలా మీరు ఆ మాట నేను చదువుతాను, వినండి. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు ఏమవుతాడట? ఇప్పుడు మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, వివరిస్తాను. మానవ జీవితంలో మనకు తప్పకుండా సహాయము సహకారము అవసరం. అయితే ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మనకు సహాయము చేయుటకు మొట్టమొదటిదిగా ప్రప్రథముగా ఉన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చెబితేనే ఎవరైనా మనకు సహాయం చేస్తారు. ఊరక ఎవరు మనకు సహాయం చేయరు. ఊరక కానుక కూడా ఇవ్వరండి. పాస్టర్ గారు చెప్పారని కూడా మీరు ఎవరెవరికి మీ హృదయములో దేవుడు పుట్టించేటటువంటి ఆలోచనను బట్టే మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా సహకరించాలి అనే తలంపు వస్తుంది. ఇక్కడ అన్నాడు, నరులను ఆశ్రయించి తనకు ఆధారముగా చేసుకొనొచ్చు. సహజంగా మనకు ఆధారం ఎవరు? కీర్తనల గ్రంథం 22వ కీర్తన 10వ వచనాన్ని మనం చూస్తున్నాం. గర్భవాసినైనది మొదలుకొని భక్తుడు దావీదు మాట్లాడుతూ అంటున్నాడు, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, తల్లి నన్ను కన్నది మొదలు, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. చాలా దావీదు అంటున్నాడు, గర్భవాసినైనది మొదలుకొని. స్త్రీ గర్భములో ఒక చిన్న కణము అది చూడ్డానికి కనిపించదు. మనం ఇలాగ చూస్తే కనపడే కణం కాదు. సూక్ష్మంత కణము ఒక పిండముగా రూపము ఏర్పడాలి అనంటే ఈ లోకములో అది భర్త వలనో భార్య వలనో అయ్యేది కాదు. అది ఆ కణమును పిండమునకు రూపమునిచ్చేవాడు సృష్టికర్త అయిన దేవుడు. అందుకే దావీదు అన్నాడు, దేవా నేను గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం ఎవరు? నీవు ప్రభువా. ఈ మాట మీకు గుర్తుంటే మనుష్యులను మనం ఆధారం చేసుకోం. ఎందుకో తెలుసా? మనము పిండముగా ఉన్నప్పుడు ఒక మాంసపు ముద్ద, ఆ కణము రక్తం అంతటిని ఒక మాంసపు ముద్దగా తయారు చేసి ఆ మాంసపు ముద్దను రకరకాలైనటువంటి అవయవాలు ఏర్పడడానికి సృష్టికర్త అయిన దేవుడు కారణం. అమ్మ కాదు, నాన్న కాదు. అప్పుడే ఆధారమైన, అంటే ఒక కణాన్ని పిండముగా రూపించి ఆ పిండమునకు అవయవములను ఏర్పరిచిన దేవుడు నీకు అవసరమైనవి అక్కరగానున్నవి ఆయనను అడిగితే ఇవ్వడాయన? అయ్యో ఎంత పొరపాటండి మనం. అందుకే అన్నాడు, శరీరులను తనకు ఆధారముగా చేసుకొని. ప్రభునందు ప్రియులారా, నరులను ఆశ్రయించి దేవుని బలం కన్నా, అరే ఎమ్మెల్యే గారు చెప్తే పని అవుతుంది, ఎంపీ గారు చెప్తే పని అవుతారు, నన్ను అంటాను
ఎమ్మెల్యే ఎంపీ గారు చెప్తేనే నా పనే ఇది. దేవుడు చెప్తే పనులు అవ్వవా? దేవుడు చెప్తే సహాయం చేయరా ఎవరు మనకు? భూమి మీద ఎవరైనా మనకు సహాయం చేయాలంటే ప్రియులారా, ప్రభు వారి మనసుతో మాట్లాడాలి. మనల్ని నిర్మించిన వాడు దేవుడు అని ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు శాపం మన దగ్గరకు వస్తుంది. అలాగ శాపం పొందుకున్న చాలా మందిలో ఒక ఇద్దరు రాజులను చూపిస్తాను మీకు. మొదటి రాజు దగ్గరికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. మొదటిగా 17 చూద్దాం, తర్వాత కూడా చదువుదాం. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించెను. కీషు కుమారుడు బెన్యామీను గోత్రికుడు. వాళ్ళ నాన్న యొక్క గాడిదలు తప్పిపోతే వెతకడానికి వెళ్ళిన యవ్వనస్తుడు సౌలు. ఎప్పుడైనా వాళ్ళ అమ్మ నాన్న కానీ సౌలు కానీ ఆ ఊరు వారు కానీ సౌలు రాజైతాడని ఊహించారా? ఎవరు ఊహించలా. ఇప్పుడు మీ దగ్గరికి వస్తాను. మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నెన్నో కలలు కనిండొచ్చు. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఉన్నతమైన స్థితి, జాబులు, ఒక గౌరవప్రదమైనటువంటి స్థితిగతులు మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా ఆలోచించి కలగన్నారా? లేదు కదా, లేదు. ఇప్పుడు నేనేం జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, కల కననివి దేవుడు మనకు అనుగ్రహించాడు. రాత్రి నేను పరిచయం ముగించుకొని రాత్రికి వచ్చాను. నేను 3 దినాలు లేను కదా, రాత్రికి వచ్చాను. ఉదయకాలం ఆ సందేశాలను కావలసిన వాటిని సిద్ధపరచుకొని, అందరివి చూడండి, చాలా మంది ఫోన్లలో మాట్లాడుతుంటారు. మన పిల్లల ఫోన్లు, ముఖ్యంగా మన పిల్లలు ఏదైనా స్టేటస్లో పెడితే చూస్తాను. సంఘ పిల్లలు అయితే ఏం పెట్టుకున్నారో వాళ్ళను ప్రోత్సహిద్దామని చెప్పేసి. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో మన పిల్లోడు మాట్లాడుతూ ఉన్న విషయాన్ని నేను చూశాను. కలెక్టర్ గారిని ఒక పాస్టర్ గారు పోయి కలవడం ఎంత కష్టం. నేను పులివెందుల పాస్టర్ నండి, పోగలమా? సరే, ఈ స్థితి మీ తల్లిదండ్రులు ఊహించారా? ఊహించనివి అనుగ్రహించుటకు సామర్థ్యము కలిగిన వాడు మన దేవుడు. అందుకే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, శరీరులను ఆధారం చేసుకోవద్దు, శరీరులను ఆధారం చేసుకోవద్దు. సౌలయ్య, నువ్వు ఎప్పుడు కూడా ఊహించలా గాడిదలు వెతుక్కొని ఇంటికి పోదాం అనుకున్నావు. కానీ తల్లి గర్భములోను రూపింపబడక ముందే ఇశ్రాయేలీలకు నిన్ను రాజుగా చేయాలని ఎవరనుకున్నారు? దేవుడు అనుకున్నాడు, చేశాడు రాజుగా. ఇక్కడ సమూయేలు మాట్లాడాడు, నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు నిన్ను రాజుగా చేశాడు. అయితే నువ్వేం చేశావు? 24వ వచనం చూద్దాం. 24వ వచనం చూద్దాం. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. చాలు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, అమాలేకీయులు నా ప్రజలకు చాలా కీడు చేశారు. సౌలు, నువ్వు వెళ్ళు, అమాలేకీయులను, ఆ పట్టణాన్ని నేను నీకు అప్పగిస్తున్నా. అమాలేకీయులలో ఏది భూమి మీద ఉండకూడదు. దయా దాక్షిణ్యం లేకోకుండా ఆ పాపానికి సాదృశ్యమైన శత్రువుని తుడిచివేసిరా అన్నాడు. వెళ్తానని చెప్పి వెళ్ళాడు. యుద్ధం బాగా బాహాటంగా జరుగుతున్నప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని సౌలుకి ఇచ్చాడు. దేవుడు అంత కాల్చేయని చెప్పాడు. కానీ సౌలు ఏం చేశాడంటే, జనుల మాట విని, మీరు 15వ అధ్యాయం అంతా చదివితే జనులకు జడిసి అని రాయబడింది. మేమే కదా యుద్ధం చేసేది, రాజా మన దేశానికి ఇదిగో ఈ బలిసినటువంటి పొట్టేన్లను, బలిసిన ఈ ఎడ్లను తీసుకెళ్దాం, బలిద్దామయ్యా. బలిస్తే రక్తం మాత్రమే ఒలికించేది, కండలు తినేది వీళ్ళే.
ఎంకలు తినేది వీళ్ళే. అంటే బాగా బలిసింది తిన్నామని జనులంటే, దేవుడు కాల్చే అంటే జనుల మాట విని, ఇప్పుడు వినకపోతే రేపొద్దున యుద్ధంలో నా మాట వినరేమో అని అనుకొని వారి మాట విని బాగా బలిసిన వాటిని అన్నిటిని తెచ్చి ఎక్కడ పెట్టుకున్నారు? నా శాలలో పెట్టుకున్నాడు. దేవుడు అన్నాడు, శరీరులను ఆధారం చేసుకున్నావు, నన్ను కాదు కాబట్టి నేను నిన్ను కొట్టివేస్తున్నాను. వాస్తవంగా నిన్ను నీ సంతానాన్ని నిరంతరము నిలబెట్టాలన్న నా ఆశ. నువ్వే చేజేతులారా పోగొట్టుకున్నావు. మనుష్యులను గౌరవించి దేవుని విడిచిపెట్టావు. నువ్వు శాపగ్రస్తుడవు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, మరలా చెప్తాను, గర్భవాసినైనది మొదలుకొని మనకు ఆధారం ఏంటి? మీ ఊళ్ళల్లో లేకపోతే మీరు పనిచేసే చోట ఉద్యోగమా? గర్భవాసినైనది మొదలుకొని మీకు ఆధారం అవి మధ్యలో వచ్చాయి. అందుకే నేనేమంటాను తెలుసా? మీ ఉద్యోగాలను తృణీకరించమాకండి, మీ అధికారులను తృణీకరించమాకండి. ఒక్క ఆదివారపు పరిచర్య ప్రభుపాద సన్నిధి కొరకు వారమంతా నువ్వు మొరపెట్టావనుకో, ప్రభువా నేను రక్షించబడిన నీ బిడ్డను, నా అధికారులు అన్యులు, నాకు ఉద్యోగం ఇచ్చిన వారు లోకస్తులు, అయ్యా ఈ సోమవారం నుంచి ప్రార్థిస్తున్నాను, నా భర్త, నా భార్య, నా పిల్లలతో నువ్వు ఏ క్షేమాన్ని ఇస్తున్నావో నీ సన్నిధిని గడపడానికి నా అధికారి మనస్సును కూడా నువ్వు మార్చు అనంటే, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని త్రిప్పుతాడు. నీకు ప్రార్థన లేదు, మా సార్ ఒప్పుకోలే, మా మేడం ఒప్పుకోలే, ఎట్లా ఒప్పుకుంటారు? ఎన్ని మాటలు రోజులో ఒక్కసారైనా నీ భర్త, నీ పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసే నువ్వు నీ ఆత్మీయ కొరకు ప్రార్థన చేస్తే నీ ప్రాణాత్మ దేహములకు ఆధారమైన వాడు నిన్ను శపించడు, కానీ దీవెనకరంగా మలుస్తాడు. ప్రియులారా, మీరే చెప్పండి, అలాగ ఎప్పుడైనా చేసామో మనం? రేపు డ్యూటీకి రా అంటే ఈరోజు ప్రార్థన చేసింటాం. నేను రేపు డ్యూటీకి రా అంటే ఈరోజు చేయమని చెప్పట్లా. రమ్మనక ముందుగానే నీ వ్యక్తిత్వాన్ని ఎక్కడండి? నేను అడుగుతున్నాను. నేను ఒక ప్రాంతంలో సువార్త నిమిత్తమై వెళ్ళాను. ఆ 3 దినాల సువార్తల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరు నా దగ్గరకు వచ్చి చెప్పిన విషయాలు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి, చాలా ఆనందాన్ని కలిగించాయి. ఒక ఊరు ప్రక్కలోనే, అంటే ఆదోని పక్కన నేను ఒక ఊరికి వెళ్ళాను కదా, బైచిగరికి వెళ్ళాను. వాళ్ళ ఆడపిల్లలను ఇంకొక ఊర్లోకి ఇచ్చారు. ఆ ఊర్లో సేవకుడు చెప్పాడట, ఏది ఏమైనా రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది, ప్రభు సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది అక్కడ నేను ముందు కూడా వెళ్ళాను, కానీ నిన్న వెళ్ళినప్పుడు చాలా వాళ్ళతో మమేకమై ఆ ప్రాంత విషయాలు, అక్కడ ఏమేమి పంటలు పండుతాయి, ఏమేమి గనులు ఉన్నాయి, నీళ్ళు ఎలాగున్నాయి, పనులు ఏమేమి ఉన్నాయి, కూళ్ళు ఎంత, ఇలాగ అన్ని బాగా మాట్లాడుకుంటూ వచ్చాను. అందరినీ, యవనస్తులందరినీ పోగేసి చాలా శ్రేష్టమైన వాక్యాన్ని, అసలు మిమ్మల్ని కన్నా 3 రోజులే కదా ఉండేది, ఘాటుగా గద్దించి వచ్చాను. నేను గద్దిస్తే సహజంగా నా దగ్గరికి రారు అని అనుకుంటా, కానీ అండి మధ్యాహ్నం యవనస్తుల కూడిక ముగించుకొని కారు ఎక్కినప్పుడు నా కారు ఎదురుగా చాలా మంది ఏడుస్తున్నారండి. కారు ఎదురుగా ఏడుస్తున్నారు. చాలా ఇలాంటి అనుభవం ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం మోదుకూరుకి వెళ్తే అనుభవం ఎదురైంది. మరలా నిన్న ఏడుస్తున్నారండి. అన్నా, ఎంత మంచి వాక్యాన్ని మా బ్రతుకులను కడిగారన్నా, మేము ఇలాగ నిలబడాలి వాక్యంలోని, ప్రార్థన చేయండి అన్నా. ఎండకు నిలబడుకున్నాను, కారు ఇంక వెళ్ళిపోదాం తొందరగాని, రాత్రికి వచ్చేయచ్చు అని నా ఆలోచనలో నేనున్నాను. అందుకే అక్కడ నీడ లేదు, ఒక ఎండలో నిలబెట్టేశాను కారు. నేను నిలబడుకున్నాను, చేయబట్టుకున్నది ఎవరు చేయొదల్లా, ఎట్లా ఇడిపించుకొని రా ఎక్కాలి కారు.
వాళ్ళు నిన్న చెప్పిన మాట ఏంటంటే, కూడికి అయిపోయిన తర్వాత మీరు సంఘానికి దేవుని సన్నిధికి అంటుకట్టబడి ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అన్న ఈ ప్రక్కనే మా బంధువుల ఊర్లో ఉంది, ఆ ఊర్లో పొలాలు ఉన్నాయి, చక్కగా పనులు చేసుకునే వాళ్ళు, ఆ ఊరిలో రైతులు ఆదివారం ఇళ్ళల్లోకి రారన్నా. అంటే రారంటే ఏంటి అన్నాను. మనము ఊరంతా పోయి పిలిచినా సరే ఈరోజు వాళ్ళు చర్చికి పోకుండా ఏ పనికి రారు, ఎక్కడికి వెళ్ళరు అని ఆ ఊర్లో ఉన్న రైతులకు, విశ్వాసులకు అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు రారన్నా? ఆదివారం మేము ఇంటికాడన్నా ఉండు, ప్రార్థనకి వెళ్ళి అది మా వ్యక్తిగతం. కానీ ఊర్లో ఉన్నటువంటి అన్యులందరికీ ఏం తెలుసు అంటే, ఈ క్రైస్తవులు అనబడేవారు ఎంత డబ్బులు ఎక్కువ ఇచ్చినా సరే ఆదివారం దేవుని మందిరాన్ని విడిచిపెట్టి రారు అని ఒక ముద్ర పడిపోయిందన్న. నీకుందా ఆ ముద్ర? నువ్వు దేన్నైతే ఆధారం చేసుకున్నావో ప్రభువును కాకోకుండా అది ఒకరోజు నీకు ఏమవుతుంది? శాపం. సౌలు జనుల మాట విన్నాడు, నువ్వు ఎవరి మాట వింటావో నీ ఇష్టం. సౌలును కొట్టివేశాడు. మీరు అక్కడ గమనించారా? సౌలును కొట్టివేయడమే కాదు, సౌలు కుటుంబాన్నే కొట్టివేశాడు. తత్ఫలితంగా తండ్రి యొక్క శాపం మంచివాడైన యోనాతాను మీద కూడా పడింది. మంచివాడండి యోనాతాను. యోనాతానులో కనుగొనే లోపాలు ఏమి కనిపించవు బైబిల్లో. తండ్రి శాపం యోనాతాను మీద కూడా పడింది. నువ్వు యోచించే యోచన నీ పిల్లల మీద పడకోకుండా ఉండాలి అంటే నువ్వు ఆధారం చేసుకోవాల్సింది ప్రభువును. ఇంకో రాజును చూపిస్తాను మీకు, ఇంకో రాజును. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 8వ వచనాన్ని, ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను 3 లక్షల మంది 3 లక్షల మంది యూదావారును కేడములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. 9వ వచనం చూద్దాం. వీరందరూ పరాక్రమశాలుడు. కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయాడు. దేవుని వాక్యాన్ని విందాం. ఆసా అనబడే ఆయన దగ్గర 5 లక్షల సైన్యం ఉంది. మీరు తర్వాత 8, 9 చదివితే ఆ మాట మనకు కనిపిస్తుంది. 8లో 3 లక్షలు, అక్కడ 2,80,000 మంది అని, మొత్తం పైన 5,80,000 మంది సైన్యం ఉంది. 9వ వచనాన్ని చూస్తున్నప్పుడు కూషీయుడైన జెరహు దగ్గర 1,000 సైన్యం, 1,000 ఇంటూ 1,000 ఇంటూ ఎంత సైన్యం? 10 లక్షలు. తర్వాత మీరు క్యాల్కులేట్ చేయండి. 1,000 ఇంటూ 1,000 సైన్యం, 10 లక్షల సైన్యం కూషీయుడైన జెరహు దగ్గర ఉంది. ఇప్పుడు ఆసా ఏం చేశాడంటే 11వ వచనం తర్వాత మీరు చదువుకోనండి, ఒక ప్రార్థన చేస్తాడు, చదివిస్తాను చూడండి. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం.
వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.